తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ చిత్రం బళారే విచిత్రం. ఈ కథ దిక్సూచి అంతర్జాల పత్రికలో ప్రచురితమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. అకస్మాత్తుగా ఎవరో నా పక్కన నిల్చున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూశాను. 7-8 ఏళ్లున్న కుర్రాడు నా మంచం దగ్గర నిలబడి నన్నే చూస్తున్నాడు. నవ్వుతూ ఏం కావాలి అని అడిగాను. నాకేం అక్కర్లే, నువ్వు లేచేవో లేదో చూసి రమ్మని అమ్మమ్మ చెప్పింది అని. రుక్మిణి, విసుగాడు లేచాడే అని తుర్రుమన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఇంత కుర్రాడు నన్ను పేరు పెట్టి పిలవడం మరింతగా నాకు దిగ్భ్రాంతిని కలిగించింది. కొద్దిగా నవ్వు కూడా వచ్చింది. మంచం దిగి వాష్రూమ్కి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చాను. టీపాయ్ మీద 2 మినపసున్ని ఉండలు, వేడివేడి పకోడీలు సిద్ధంగా ఉన్నాయి. మినపసున్ని నాకు బాగా ఇష్టమని రుక్మిణి అత్తయ్యకు తెలుసు. టిఫిన్ తిని మంచినీళ్ళు తాగాను. అత్తయ్య టీ పట్టుకొచ్చింది. ఇందాక వచ్చిన కుర్రాడు ఎవరు అత్తయ్య అడిగాను. ఎవడు, డుంబుగాడా? మా అమ్మాయి కిరణ్మయి కొడుకు. వాళ్ళకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయితే 6 నెలల నుంచి మా దగ్గరే ఉంటున్నాడు అంది అత్తయ్య నవ్వుతూ. మావయ్యకు టిఫిన్ ఇచ్చి వస్తాను అని వెళ్ళిపోయింది. నేను టీ తాగుతూ కిటికీలోంచి చూశాను. బాదం చెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చుని 16-17 సంవత్సరాల వయసున్న 2 ఆడపిల్లలు డుంబుతో మాట్లాడుతున్నారు. డుంబు చెప్పిన దానికి వాళ్ళు పకపకా నవ్వారు. ఒక అమ్మాయి భలే చెప్పావురా అని వాడిని బొగ్గ మీద ముద్దు పెట్టుకుంది. వెంటనే డుంబుగాడు, ఇలా కనిపించిన మగాడినల్లా ముద్దులు పెట్టుకుంటే రేపు మీ ఆయనకి అనుమానం వస్తుందే తెంగరబుచ్చి అన్నాడు తన బుగ్గని చేత్తో తడుముకుంటూ. ఆ మాటలకు ఆ ఆడపిల్లలిద్దరూ పడి పడి నవ్వారు. రెండో అమ్మాయి డుంబు బుగ్గలు పట్టుకుని సాగతీసింది. "ఉమ్, అస్తమాను ఇలా బుగ్గలు సాగతీస్తే దవడలు జారిపోయి రేపు నాకు పెళ్ళి ఎలా అవుతుందే బాబు" అన్నాడు చిరుకోపంగా డుంబు. మళ్ళీ వాళ్ళిద్దరూ గట్టిగా నవ్వారు. ఒక్క క్షణం ఆగి మొదటి అమ్మాయి, ఒరేయ్ డుంబు, నాకు ముద్దిస్తే 20 రూపాయలు ఇస్తాను అంది. వెంటనే రెండో అమ్మాయి, ఒరేయ్ డుంబు, నాకు ముద్దిస్తే నీకు 50 రూపాయలు ఇస్తాను అంది వాడిని కవ్విస్తూ. నేను ఆసక్తిగా చూస్తున్నాను, డుంబు ఏం చేస్తాడా అని. డుంబు 2 క్షణాలాగి ఇద్దరికేసి చూసి, "హ్మ్, డుంబుని డబ్బుతో ఎవరు కొనలేరు" అని స్పీడ్‌గా లోపలికెళ్ళిపోయాడు. ఈలోగా మావయ్య నా గదిలోకొచ్చాడు. "ఏరా విశ్వనాథం, బాగున్నావా?" అని అడిగాడు. "ఆ! బాగానే ఉన్నాను మావయ్య. నేను వచ్చేసరికి నువ్వు పక్క ఊరు వెళ్ళావని అత్తయ్య చెప్పింది" అన్నాను. ఇద్దరం కలిసి హాల్లోకొచ్చాం. కాసేపు మాట్లాడాక డుంబుని పిలిచాడు మావయ్య. డుంబు వచ్చి, "ఏం తాత, వెళ్ళిన పని అయిందా? లేకపోతే నన్ను తీసుకువెళ్ళు, నేను సెటిల్ చేసేస్తాను" అన్నాడు ఆరిందాగా. వాడి మాటలకు నేను మావయ్య గట్టిగా నవ్వాం. "వీడు తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తున్నాడా?" అడిగాను నేను. "తెలుగేమిటి, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ అన్నీ చూస్తాను నేను. నాకు భాషా భేదాలు లేవు. నేను భారతీయుడిని" అని బాలకృష్ణలా నడుస్తూ లోపలికి వెళ్ళిపోయాడు డుంబు. అమ్మో! ఆటం బాంబు లాంటివాడు వీడు. వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని నన్ను నేనే హెచ్చరించుకున్నాను. ఒక గంట ఉండి బస్సు ఎక్కి కాకినాడ వచ్చేసాను. తర్వాత మళ్ళీ ఏడాది వరకు శివపురం వెళ్ళలేకపోయాను. అత్తయ్య వాళ్ళ ఊరు శివపురం అంటే నాకు చాలా ఇష్టం. వేసవిలో పొలం నుండి పాలేరు రంగడి చేత ముంజికాయలు తెప్పించేది అత్తయ్య. నేను, కిరణ్మయి పోటీ పడి తినేవాళ్ళం ముంజికళ్ళు. రోజు రోజు వేడి వేడి టిఫిన్‌లు పెట్టేది. నాకు కొంచెం తిండి పుష్టి ఎక్కువ. అందుకే శివపురం వచ్చి అత్తయ్య చేత నాకు కావలసినవన్నీ అడిగి చేయించుకునేవాడిని. ఈసారి రాగానే "డుంబు ఎలా ఉన్నాడు అత్తయ్య" అని అడిగాను. "ఏం చెప్పమంటావురా విశ్వనాథం, వీడు మావయ్య పరువు తీసేస్తున్నాడు. మొన్న రచ్చబండ దగ్గరికి వెళ్ళి అక్కడ పేకాట ఆడుతున్న పెద్దవాళ్లతో నేను ఆడతాను కూర్చుని వాళ్ళతో పేకాట ఆడాడు" అంది బాధగా అత్తయ్య. "అత్తయ్య, ఏదో చిన్నతనం, దానికింత బాధెందుకు" అన్నాను నేను. "భలేవాడివే, ఒక గంట సేపు పేకాడి వాళ్ళ డబ్బులన్నీ వీడే గెలుచుకున్నాడు. అందులో ఒక ఆయన
వాళ్ళ ఆవిడకి మందులు తేవడానికి వెళ్తూ అక్కడికి వచ్చి డుంబుగాడితో పేకాడి డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు. "ఒరేయ్ డుంబు! నా డబ్బులిచ్చేయరా బాబు! మా ఆవిడకి మందులు తేవాలి. నీకు రేపు డబ్బులు పట్టుకొచ్చేసేస్తాను. నావిచ్చేయరా బాబు" అని అన్నాడట. కానీ వీడు ఒప్పుకోలేదట. "పేకాట పేకాటే. ఇక్కడ అరువులు కుదరవు" అని వాళ్ళ డబ్బులు తీసుకొని ఇంటికొచ్చేసాడు. ఆయన వీడి వెనకాలే వచ్చి బతిమాలినా వినలేదు. చివరికి నేనే నా దగ్గరున్న డబ్బులు ఆయనకిచ్చి పంపించాను అంది అత్తయ్య. నేను గట్టిగా నవ్వాను డుంబుగాడి ఘనకార్యానికి. అత్తయ్య చిన్నబుచ్చుకుంది. నేను వెంటనే సర్దుకుని, "అది కాదు, వాడిని ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్‌లో వేయలేకపోయారా?" అన్నాను. "ఆ! ఆ! ముచ్చట అయింది. టౌన్‌లో ఉన్న ఓ స్కూల్‌లో వీడిని చేర్చి వచ్చారు మీ మావయ్య. వారం తిరిగేసరికి ప్రిన్సిపాల్ ఫోన్ చేసి, 'మహాప్రభూ! మీ వాడిని తీసుకెళ్ళండి. మా స్కూల్ క్రమశిక్షణ పోతోంది' అని గొడవ చేస్తే, మావయ్య వాడిని ఇంటికి తీసుకొచ్చారు" అంది అత్తయ్య దిగులుగా. "ఏం చేశాడు డుంబు?" అడిగాను నేను. మాస్టర్లందరినీ ఏకవచనంలో మాట్లాడడం మొదలుపెట్టాడట. పైగా "నువ్వు పాఠాలు చదివే పాసయ్యావా? కాపీ కొట్టి పాసయ్యావా?" అని అడిగాడట. ఒకాయనకి ఒళ్ళు మండి బెత్తంతో 4 వేశాడట. మర్నాడు తనలాగే దెబ్బలు తిన్న నలుగురు పిల్లాల్ని పోగేసి ఒక ఉత్తరం రాసి స్కూల్ జవానుకిచ్చి పోస్ట్‌లో వేయమన్నట్ట. అతను ఆ ఉత్తరం ప్రిన్సిపాల్‌కిచ్చాడట. దాంతో ఆయన అగ్గి మీద గుగ్గిలంలా గంతులు వేసి మీ మావయ్యకి ఫోన్ చేశారు. ఒక్క క్షణం ఆగింది అత్తయ్య. ఇంతకీ ఆ ఉత్తరంలో ఏం రాశాడు డుంబు? ఆసక్తిగా అడిగాను నేను. మానవ హక్కుల సంఘం చైర్మన్‌కి రాశాడు వాడు. తమని స్కూల్లో బాత్రూములు కడగమంటున్నారని, కాదంటే కొడుతూ హింస పెడుతున్నారని కళ్ళు పెద్దవి చేసి చెప్పింది అత్తయ్య. ఒరేయ్ విశ్వం! వీడిని దారిలో పెట్టే మార్గం ఏదైనా చూడరా అంది అత్తయ్య. నేను దీర్ఘంగా ఆలోచించాను. డొంబుగాడు అన్ని వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడు. వీడిని ఆ భావజాలం నుంచి తప్పించాలి. ఒక హిప్నాటిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే నయమవ్వచ్చు. ఆ మాటే అత్తయ్యతో అన్నాను. ఆమె చాలా ఆనందించింది. మావయ్యకు కూడా విషయం చెప్పాను. డుంబుగాడు మామూలు పిల్లాడిలా ఉంటే నాకంటే సంతోషించేవాడు ఇంకోడు ఉండడురా బాబు. వాళ్ళ అమ్మ మా మీద నమ్మకంతో వీడిని మా దగ్గర వదిలింది. వీడేమో కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. రేపే వీడిని తీసుకువెళ్దాం అన్నాడు మావయ్య. మర్నాడు నేను, మావయ్య, డుంబు రాజమండ్రి దానవాయపేటలో ఉన్న హిప్నాటిస్ట్ దగ్గరకొచ్చాం. ముందుగా నేను ఒక్కడినే లోపలికి వెళ్ళి డుంబు గురించి వివరాలన్నీ ఆయనకు చెప్పాను. "మీరేం దిగులు పెట్టుకోకండి సార్. ఇంతకంటే ముదురు కేసుల్ని నేను దారిలోకి తెచ్చాను. ఆ! మీ ఫీజు 2000 కౌంటర్‌లో చెల్లించి కుర్రాడిని లోపలికి తీసుకురండి" అని భరోసా ఇచ్చాడు కేకే రావు. ఆయన మాటలు వేసవిలో కోనసీమ కొబ్బరి బొండం తాగినంత హాయినిచ్చాయి నాకు. వెంటనే కౌంటర్ దగ్గరున్న అమ్మాయికి 2000 చెల్లించి డుంబుని తీసుకుని కేకే రావు ఛాంబర్‌లోకి వెళ్ళాం. రావుగారు డుంబుకి చాక్లెట్ బార్ ఇచ్చాడు. వాడు చాక్లెట్ తినడం అనే మహత్తర పనిలో ఉండగా, రావు మావయ్యతో, నాతో కబుర్లు చెబుతున్నాడు. డుంబు ఛాంబరంతా పరిశీలిస్తూ చాక్లెట్ తినడం పూర్తి చేశాడు. రావు నాకేసి తిరిగి సైగ చేశాడు. నేను, "ఒరేయ్ డుంబు! నువ్వు అంకుల్‌తో మాట్లాడుతూ ఉండు. తాతయ్య నేను ఫోన్ మాట్లాడి వస్తాం" అని మావయ్యని తీసుకొని నేను బయటికొచ్చేశాను. కౌంటర్ దగ్గరున్న అమ్మాయి మమ్మల్ని పక్క గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ ఉన్న టీవీ ఆన్ చేసి, "మీకు మా సార్ చేసే ట్రీట్మెంట్ ఇందులో కనిపిస్తుంది. చూడండి" అని చెప్పి వెళ్ళిపోయింది. మావయ్య, నేను టీవీకేసి ఆసక్తిగా చూస్తున్నాం. రావు డుంబుకేసి తిరిగి నవ్వాడు. "పోరా గొట్టం! నువ్వు నవ్వితే నేనెందుకు నవ్వాలి?" అన్నట్టు చూశాడు డుంబు. దాంతో కొంచెం కంగు తిన్నాడు రావు. వెంటనే సర్దుకుని, "డుంబు, నువ్వు నా కళ్ళలోకే చూస్తున్నావు. నా కళ్ళలోకే చూస్తున్నావు. నా కళ్ళలోకే చూస్తున్నావు" అన్నాడు రావు. "నేను నీకేసే చూస్తున్నాగా, నీకు కనపడ్డం లేదా? కళ్ళ డాక్టర్ చూపించుకోరా తెంగర సన్నాసి" అన్నాడు డుంబు చిరాగ్గా. రావు మొహం నల్లగా మాడిపోయింది. అతని జీవితంలో ఎవరూ ఇంత ఘోరంగా సంబోధించలేదు. వాళ్ళ బామ్మ ఒక్కతే చిన్నప్పుడు రావుని "తెంగర సన్యాసి ఎలా బతుకుతాడో" అని బాధపడేది. అది గుర్తుకొచ్చి
అరచేతిలో గుండు సూది గుచ్చుకున్నంతగా విలవిల్లాడిపోయాడు రావు. కర్చీఫ్ తీసి మొహం తుడుచుకున్నాడు. "డుంబు, నువ్వు నేను చెప్పేది శ్రద్ధగా వినాలి" అన్నాడు రావు ఏడవలేక నవ్వుతూ. "ఏ ఎందుకు వినాలి? నువ్వు బోడి చాక్లెట్ ఇచ్చినంత మాత్రాన నీ చెత్తవాగుడంతా వినాలని రూలేమైనా ఉందా?" విసుగ్గా అన్నాడు డుంబు. వాడి మాటలకి రావుకు చాలా కోపం వచ్చింది. కానీ తన వృత్తిలో కోపం కుదరదు. శాంతంగా ఉండాలి. పేషెంట్‌ని బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకోవాలి అన్న సూత్రాలు గుర్తుకొచ్చి మొహం ప్రసన్నంగా పెట్టుకుని, "డుంబు, నీకెవరంటే ఇష్టం?" అని అడిగాడు రావు. "నాకు ఐశ్వర్యరాయ్ అంటే ఇష్టం. కానీ ఆమెకు పెళ్లయిపోయింది. ఏం చేస్తాం?" అన్నాడు డుంబు గది సీలింగ్‌కేసి విచారంగా చూస్తూ. తర్వాత రావు, "నీకిప్పుడు నిద్రొస్తోంది. నీకిప్పుడు నిద్రొస్తోంది" అంటూ డుంబుని హిప్నటైజ్ చేయడానికి ప్రయత్నించాడు. "నేను నీతో శుభ్రంగా మాట్లాడుతుంటే నాకు నిద్రొస్తోందంటావేంటి? నీకు మైండ్ గాని దొబ్బిందా?" చిరాగ్గా అన్నాడు డుంబు. ఇంకో 4 ప్రశ్నలు వేసి, డుంబు చెప్పిన జవాబులకు దిమ్మ తిరిగిపోయి బెల్ కొట్టి కౌంటర్‌లోని అమ్మాయిని పిలిచి, "వీడిని తీసుకెళ్ళిపో" అని టేబుల్ మీద తల వాల్చేశాడు రావు. నేను, మావయ్య గబగబా కౌంటర్ దగ్గర వచ్చి డుంబుని తీసుకొని బస్ స్టాండ్‌కొచ్చి బస్సు ఎక్కి ఇంటికొచ్చాం. "మావయ్య, వీడిని చక్కదిద్దడం మన వల్ల కాదు. కిరణ్మయి దగ్గరికి పంపేయి" అని నేను మా ఊరు వచ్చేశాను. తర్వాత నాకు చెన్నైకి బదిలీ అవ్వడంతో చాలా కాలం మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం కుదరలేదు. డుంబు చదువులో అంతగా రాణించలేదని, డిగ్రీ అయిందనిపించాడని అత్తయ్య ఒకసారి చెప్పింది. ఒక ఆదివారం తెలుగు ఛానల్‌లో 'కిరికిరి కిట్టిగాడు' ప్రోగ్రాం వస్తోంది. మా ఆవిడ బలవంతం మీద ఆ ప్రోగ్రాం చూస్తున్నాను. కిట్టిగాడి పాత్రధారి రోడ్డు మీద వెళ్ళేవారిని, వచ్చేవారిని ఆపి అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసి వాళ్ళని గాబరా పెడుతున్నాడు. అతని గెటప్పు చాలా విచిత్రంగా ఉంది. ఒక నిక్కరు, 2 రంగులున్న ఒక చొక్కా, మెడలో పూసల దండ, ఒక కాలికి లెదర్ షూ, రెండో కాలికి రన్నింగ్ షూ వేసుకున్నాడు. అతన్ని అలా చూడగానే అందరికీ నవ్వొచ్చేస్తోంది. అతను వేసే జోకులకు విపరీతంగా నవ్వుతున్నారు. నేను కాసేపు ఎంజాయ్ చేశాను. ఇంతలో అత్తయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. "ఒరేయ్ విశ్వనాథం! 'ఆహా' ఛానల్‌లో మన డుంబుగాడి ప్రోగ్రామ్ వస్తుంది చూడు" అని చెప్పింది. నేను చూస్తున్నది అదే ఛానల్. నాకొక్కసారిగా మతిపోయింది. అంటే డుంబుగాడు కిట్టిగాడా? మా ఆవిడతో అన్నాను. "ఈ కిట్టిగాడు ఎవరో కాదు, మా అత్తయ్య మనవడు డుంబు" అని. మా ఆవిడ ఆశ్చర్యపడి, తర్వాత ఆనందపడింది. అబ్బా! మన బంధువుల్లో కూడా ఒక సెలబ్రిటీ ఉన్నాడనమాట. ఓహో ఛానల్‌లో, ఆహా ఛానల్‌లో కూడా ఈ కిట్టిగాడి ప్రోగ్రామ్‌లొస్తాయండి. అతని సంపాదన నెలకి 5,00,000 వరకు ఉంటుందట. మా ఫ్రెండ్ కామాక్షి చెప్పింది. కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చెప్పింది మా ఆవిడ. నాకు మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకు పనికిరాని వాడు అనుకున్న ఈ డుంబు ఎలా సెలబ్రిటీ అయ్యాడా అని. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.